హాయ్ హలో మనం కాకరకాయ కర్రీ చేసుకునే విధానం చూసాం ఇంతకుముందు. ఇప్పుడు కాకరకాయ పచ్చడి ఎలా పెడదామో చూద్దాం. కాకరకాయలు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కినాక మంచిగా గోల్డెన్ కలర్లో కాకరకాయ వేపేసుకుందాం. ఇట్లా వేగినాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొన్ని కాకరకాయలు వేసుకుందాం. అదేవిధంగా వేగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం పచ్చళ్ళకి ఎట్లా పడతామో అట్లా వేయించుకొని మిక్సీ పట్టేసిన పొళ్ళు, ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి కొంచెం పోపు వేసేసి ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేగాలి. వేగిపోయాయి కదా, మంచిగా ఉంటుందండి పచ్చడి. చిన్నగా పెట్టేస్తే అప్పటికప్పుడు చేసుకొని కూడా తినచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేగిపోయింది కాబట్టి మనం కాకరకాయలు వేసుకుందాం. కాకరకాయ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుందాం. తర్వాత ధనియాల పౌడర్ వేసిన, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, అది కాస్త వేస్తున్నా. గిన్నెలోకి తీసుకున్నా. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకొని 2 స్పూన్లు కారం వేసిన తర్వాత మొత్తంగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. వెల్లుల్లి వేసేసి కొంచెం దంచుకొని వేసుకుంటే వెల్లుల్లి టేస్ట్ ఉంటుంది కదా. సాల్ట్ తగినంత మొత్తంగా కలిపేసుకుంటే వావ్, కాకరకాయ పచ్చడి రెడీ. అటు ఇటు కదుపుతూ ఉంటే గిన్నె కూడా జరిగేస్తుంది, అట్లా ఆయిల్ ఉంటుందండి. మంచిగా పొడి పొడిగా ఉంటుంది, లేదా ఆయిల్ అంటే ఎక్కువ పోసుకున్నా పర్లేదు, మీ ఇష్టం అది. కానీ కాకరకాయ పచ్చడి అయితే బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. చేసుకొని తినేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పేయండి. లైక్ అయితే కంపల్సరీ మర్చిపోకుండా చేయండి. తినేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కర్రీ పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఓకే.